హోలీ, గుడి పద్వా పండుగలకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ప్రకటించింది. జూలై 2025 నుండి అమల్లోకి వచ్చే విధంగా కరువు భత్యం డిఏను 3% పెంచి 58%కి పెంచినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఆశీష్ జైస్వాల్ రాష్ట్ర అసెంబ్లీకి తెలియజేశారు. గతంలో ఇది 55%గా ఉండేది. పెరిగిన డిఏను ఈ నెల నుండి ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే వారి జీతాలలో తక్షణ పెరుగుదల ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలోని దాదాపు 5,16,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 8,5 లక్షల మంది పెన్షనర్లకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుంది. బకాయిలకు సంబంధించిన పరిస్థితిని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలై 2025 నుండి అక్టోబర్ 2025 వరకు ఉన్న బకాయి చెల్లింపులను మార్చి 2026లో గుడి పద్వా సందర్భంగా చెల్లిస్తారు. నవంబర్ 2025 నుండి జనవరి 2026 వరకు ఉన్న బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇది పండగ సీజన్‌లో ఉద్యోగులకు అదనపు ఆర్థిక ఉపశమనం అందిస్తుంది. ఇక గతంలో కేరళ ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం డిఏలో 10% పెంపును ఆమోదించింది. ఇప్పుడు డిఏ 25% నుంచి 35%కి పెరిగింది. ఈ పెరిగిన డిఏ మార్చి నెల జీతాలకు జోడిస్తుంది. ఈ నిర్ణయం కేరళలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా స్థానిక సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, పాలిటెక్నిక్ సంస్థలు, బోధనేతర సిబ్బందికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మొత్తం మీద 2 రాష్ట్రాల ఈ నిర్ణయాలు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు నెలవారీ ఆదాయాలను పెంచుతాయి. పండగ సీజన్‌కు ముందు వస్తున్న ఈ ప్రకటన ఉద్యోగులకు ముఖ్యమైన శుభవార్తగా చెప్పవచ్చు.